లోయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను అనేది ఇక్కడ అంత్యకాల దినముల యొక్క ప్రవచనాన్ని తెలియపరుస్తుంది కదండి. ఏమంట? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశకరమైన ఏ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అంటే మొదటి దశలోనికి రాసిన పత్రికలో దేవాలయములో అపవాదైన సాతానుడు కూర్చొని నన్ను ఆరాధించి అంటాడంట. సో అప్పుడు వీళ్ళు చూసిన వెంటనే ఆయనని ఆరాధించడంట. తర్వాత హేయకరమైన జంతువుని అక్కడ బలి ఇవ్వడం జరుగుతుందంట, ఇజ్రాయలీలు ఆశ్రయించుకునే జంతువు. అది చూడగానే ఇక దుర్దినాలు వచ్చేసినాయని ఎక్కడికి పోమంటున్నాడు? కొండకి పారిపోమంటున్నాడు. అయితే దీన్ని నేను ఈరోజు చివరి దినాన్ని నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ కొండకు పారిపోవాలి అనే ఒక ఆత్మీయతలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. మౌంటైన్స్ అంటేనే మనం ఏం ఆలోచిస్తామండి? కొండలు అంటే మౌంటైన్స్ కదా. ఈరోజు మన సబ్జెక్ట్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్, కొండలు లోయలు. మరి కొండలలో కొండని గురించి మనం అనుకుంటేనే కొండ అంటే ఏంటికి సాదృశ్యంగా ఉంది? ఆత్మీయంగా బలానికి సాదృశ్యంగా ఉంది, దేవునికి సాదృశ్యంగా ఉంది, దేవుని మహిమకు సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క రహస్యానికి సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క ప్రవచనాన్ని లేకపోతే రెవల్యూషన్ ని బయలుపరచడానికి, మర్మాలను బయలుపరచడానికి సాదృశ్యంగా ఉంది కొండ అంటే. మరి ఎన్ని కొండలు ఉన్నాయి అంటే చాలా కొండలు ఉన్నాయి బైబిల్, కానీ ఫేమస్ అయిన కొండలు ఎన్ని ఉన్నాయంటే చాలా తక్కువ కొండలే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఆది కాండంలో నుండి చూస్తే కొన్ని కొండలని మనం గమనించగలుగుతాం. ఏమి ఆ కొండలు అంటే ఒక 7 కొండలను తీసుకుందామండి. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఒక కొండ ఉంది. 14-15 యెహెజ్కేలు 28-14-15 చదువుదాం. అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. ఎవరున్నారంట? అపవాదైన సాతాను, లూసిఫర్, దేవుడికి అభిషేకించబడిన కొండ. అంటే లోకాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఆ లోకములో ఒక కొండను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో ఒక కొండను ఏర్పాటు చేసుకుని ఆ కొండలో ఏదేను తోటను ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. 3 లేయర్స్ వచ్చినాయా? లోకంలో ప్రత్యేకించబడిన ఒక కొండ, ఆ కొండ మీద ఏదేను వనం. మొత్తం ఆ ప్రదేశం అంతా ఏదేనా అని పిలువబడితే ఏదేను వనములో ఏదేనులో ఒక వనం వేసను అనేది ఆది కాండంలో మనము చూడగలుగుతున్నాం. అంటే ఏదేను అంత ఒక ఊరైతే, సో అలా ఏదేను అనేదంతా దేవుడి దృష్టిలో సృష్టించబడినప్పటికీ అందులో ఒక తోట ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండంలో మనం ఆ వచనాన్ని స్పష్టంగా చూడగలుగుతాము, బట్ టైం లేదు. అయితే ఆ తోటలో ఆదాము అవ్వలను ఏర్పాటు చేసుకొని ప్రభు వచ్చి కలిసేవాడు. ఇది ఎక్కడుంది అంటే ఒక కొండ మీద ఉంది, ఒక పర్వతం మీద ఉంది. అంటే ఇప్పుడు ఏమని అర్థము? పర్వతము అంటే ప్రభు వచ్చి కలిసే స్థలము, అది చెప్పాలనుకున్నా అంతే. పర్వతము అంటే ఆది కాండంలో మొట్టమొదట ప్రభు కలిసే స్థలం ఏది అంటే ఏదేను వనం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలా కొంచెం ముందరికి వచ్చేస్తే కూడా నోవాహు, ఆరారత్ పర్వతం. ఓకేనా? ఆరారత్ పర్వతం అనేది నూతన ఆరంభానికి సాదృశ్యంగా చూపిస్తుంది. నూతన సృష్టి మళ్ళా దేవుడితో ఒడంబడిక కలిగినాక పర్వతాన్ని చూపిస్తుంది. అంటే ఈరోజు మన జీవితంలో ఆదాము అవ్వలు కోల్పోయిన ఒక దైవ సన్నిధిని, దేవుని యొక్క ఏమంటారు సహవాసాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని ఆదాము అవ్వలు కోల్పోయిన తర్వాత
పరలోక విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని ఆయనకు ఆత్మీయస్థితి చాలా ఉన్నతమైనదిగా, సో హానోకుకు చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని ఆయనకు బయలుపరిచినాడు. సో ఆయన బయలుపరిచిన విధానాన్ని బట్టి, ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నోవాహు తాత సమయములో వరదలు రావడం, ఆ వరదలన్నీ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ఆర్ అనే పర్వతం మీద నిలబడడం మనం చూస్తున్నాం. ఈ ఆర్ఆర్ఆర్ పర్వతం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒడంబడికకు. దేవుడు నిబంధన చేసినాడు కాబట్టి ఇక మరి ఎన్నడూ లోకమంతా నేను నాశనము చేయనని ప్రభు బయలుపరుచుకున్న సమాధానాన్ని, రెయిన్బోని అక్కడ చూస్తున్నాం. రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి కదండి. సో అలా 7 రకాల దీవెనలను దేవుడు అనుగ్రహించినాడు. అంటే దేవుని యొక్క మహిమ ఛాయయే యొక్క రెయిన్బో అయి ఉంది కాబట్టి దేవుడు యొక్క ప్రజెన్స్ ని మళ్ళా ప్రజలు అనుభవించడానికి కావాల్సిన కృపను అక్కడ ఇవ్వడం ఆరంభించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, మరి అలా అయిన తర్వాత నోవాహు ఓడ తర్వాత మళ్ళీ ఏమో కనబడిస్తుందంటే, సాతాను ఎప్పుడు అయితే ఆ ఉన్నతమైన పర్వతం మీద నుండి పడిపోతున్నాడో ఆ సమయం నుండి దేవుడుండేది ఆకాశంలో ఉన్నాడు కాబట్టి కొండ ఎక్కిపోతేనే ప్రభుని చేరగలుగుతాము అని అపవాదైన సాతానుడు కోరుకుంటున్నాడు. అంటే కొండల మీద నివసించాలి. ఎంత ఎత్తైన కొండ మీద నివసిస్తామో అంత హెవెన్ కి దగ్గరగా అవుతాము. కాబట్టి అపవాది యొక్క మోటో ఏంటి అంటే, నేను పరలోక సింహాసనాసీనుడై ఆరాధన అందుకోవాలి. కానీ దేవుడు ఆరాధనను అందుకుంటున్నాడు. దేవుడు 3 రకాలుగా లోకాన్ని సృష్టించినాడు: పరలోకము, భూమి, పాతాళం. అంటే జలం తీసుకుందాం, పాతాళం కంటే కూడా పరలోకం, హెవెన్, తర్వాత ఎర్త్ అండ్ వాటర్ కదండి. ఆ మూడిటినే ఏలమన్నాడు దేవుడు. కాబట్టి ఈ మూడిటిని తీసుకున్న తర్వాత పరలోకంలో దేవుడు ఉంటే, భూమి మీద మానవులు ఉంటే, జలమయమైన ప్రదేశం అంతా అపవాది ఆధిక్యతలోనికి తీసుకుంటున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 3 స్థానాలలో ప్రభు అయిన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఏలమని సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మూడిటిని మనం ఏలాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే ఓడని చూస్తే, నోవాహు తాత ఓడని చూస్తే కూడా 3 రకాలుగా నువ్వు అరలు ఏర్పాటు చేయమంటున్నాడు. ఒకటి ఏమంటున్నాడంటే, దిగువ అర ఒకటి, మధ్య అర ఒకటి, పై అర ఒకటి అని అంటున్నాడు. సో 3 అరలు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకటి జంతువులు ఉండడానికి, ఒకరు నీరు నివాసం చేయడానికి, ఒకరు ఆకాశ పక్షులు ఉండటానికి. అంటే ఇట్లా ప్రతి విషయంలో 3టిని ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే దేవాలయం కట్టిన సొలొమోను, జ్ఞానైన సొలొమోను రాజు కట్టిన దేవాలయం కూడా ఔటర్ కోర్ట్ ఒకటి ఉంది, హోలీ ప్లేస్ ఉంది, హోలీస్ ఆఫ్ హోలీస్ ప్లేస్ అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే 3 స్థానాలని మనం కలిగి ఉంటున్నాం. మరి ఈ కొండ విషయంలోకి నేను వచ్చేస్తే, మొట్టమొదట ఆది కాండం నుండి కొండ అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఏదేను వనం అనేది ఒక కొండ మీదనే ఉంది, నోవాహు ఓడ ఆగడం ఒక కొండ మీద ఉంది, బాబేలు గోపురం కట్టబడినప్పుడు కూడా ఉన్నతమైన కొండ ఎక్కాలి అని సాతాను ఆలోచనను దేవుడు దిగివచ్చి నాశనం చేసినది కూడా ఒక ఉన్నతమైన శిఖరాన్ని మనకు చూపిస్తుంది. అంటే ఉన్నతమైన శిఖరం మీద దేవుడు ఉంటాడు, దేవుడు దర్శిస్తాడు. అండ్ మోషే దగ్గరికి వస్తే ఉన్నతమైన శిఖరం మీదనే దేవుణ్ణి అతను దర్శించగలిగినాడు, అతడు దేవుణ్ణి చూడగలిగినాడు, అతడు 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన జ్ఞానాన్ని అందించగలిగినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఏలియా ఉన్నాడు కదా, ఏలియా కూడా కొండ మీదనే అగ్నిని కుమ్మరింపజేసింది కూడా. ప్రైజ్ ది లార్డ్. ఏలియా కొండ మీదనే మెల్లనైన స్వరాన్ని విన్నాడు. ఆమేన్. అలాగే ఆయన ఉన్న కొండ చుట్టూ వచ్చి ప్రజలు చుట్టుముట్టినప్పుడు శత్రువులు కంటే గొప్ప కంచె మనకు దేవుడు ఏర్పాటు చేసినాడని తన యొక్క శిష్యుని కళ్ళు తెరిచింది కూడా అక్కడే. అలాగే అబ్రహాం గురించి తీసుకుంటే మోరియా పర్వతం మీద తన ఏకైక కుమార్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో
ఓల్డ్ టెస్టిమెంట్ నుండి న్యూ టెస్టిమెంట్ లోకి వచ్చేద్దాం. యేసు ప్రభు రూపాంతరం చెందింది కొండ మీదనే, మరి ఎక్కువ సమయం గడిపింది ప్రార్థిస్తూ కొండల మీదనే, మరి కొండ మీద ప్రసంగాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో ఇలా అన్ని చూస్తున్నప్పుడు మరి కొండలకు పారిపోండి అనే ఒక పదాన్ని మనం తీసుకుంటే ఆత్మీయంగా తీసుకోవాలి. మొదటి లేయర్ ఏంటంట, ఏది ఉత్తమమైంది, ఏది యోగ్యమైంది, ఏది మాన్యమైంది మీరు తెలుసుకుని ప్రభు దగ్గరికి రాండి అని అన్నాడు. కాబట్టి నీకు శ్రమ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలా, రెఫరెన్స్ ని వెతుక్కోవాలి, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ ని తవ్వుకోవాలి. సో ఎప్పుడైతే వాక్యానుసారంగా నీకు జవాబు దొరుకుతుందా లేదా అని నేను చూసుకుంటే అప్పుడు నువ్వు మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాలంట, నీ శ్రమను విడిచి, నీ ఆలోచనను విడిచి, నీ శరీరాన్ని జయించడానికి నువ్వు కొండ పైనకి వెళ్ళాలి. కొండ అంటే ఇప్పుడు ఏమండి, దేవుడు దర్శించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, నీ ఆత్మీయ స్థితిని మార్చుకోగలిగే స్థలం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక వ్యాలీస్, దేవుడు కొండలకు మాత్రమే దేవుడా, లోయలకి దేవుడు కాదా? ఈ లోయలు ఎందుకు వస్తాయంటే ఎడార్లు సెలయర్లు అనే ఒక బుక్ లో ఆ యొక్క రచయిత్రి రాసి ఉంటది అనమాట. ఏమని రాస్తుంటే, ఒకరోజు నేను తెల్లవారుజామున అలా వాకింగ్ చేస్తా ఉంటే ఒక లోయ కనపడిచింది. లోయలో చాలా అందంగా ఉంది అని నేను అక్కడ నిలబడి ఎలా తొంగి చూస్తున్నప్పుడు ఒక సుడిగాలి లాంటి దుమ్ము ధూళి అంతా లేసి భయంకరంగా కనబడిస్తుంది. ఇంకా ఏ మేఘాలు తప్ప లోపల ఏం కనపడడం లేదు. వికృతమైన రూపము దాల్చినట్టు అనిపించింది, భయంకరంగా అనిపించింది నేను కొండ మీద నుండి చూస్తుంటే. అయితే ఫైనల్ గా ఆ గాలికి చిన్న చిన్న గడ్డి పూలన్నీ చెల్లా చెదురైపోయేసరికి అరే ఏం జరుగుతుంది దేవా, ఎంత అందమైనది, గాలి వచ్చి ఇంత నాశనం చేసింది అనే లోపల వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఆ వరదలో కొట్టుకొని పోతాయి, వేటివి కనపడవు అని నేను అనుకొని నిరాశజనకురాలినై ఇంటికి వచ్చేసినాను. కానీ ఇంకా ఒక వారం తర్వాత నేను మళ్ళీ అటు వెళ్తే లోయలను చూస్తే ముందున్న సౌందర్యం కంటే దాని సౌందర్యం రెట్టింపు అయింది అని అంటారు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది, చిన్న కథని బట్టి, లోయ అంటే శ్రమకు సాదృశ్యంగా ఉంది. శ్రమ వచ్చినప్పుడు వికృతంగా కనబడిస్తుంది, బట్ స్టిల్ వేర్ దే ఆర్ దేర్ ఓన్లీ గాడ్ అని మనం ఆయనను గట్టిగా పట్టుకోగలిగితే ఆ వ్యాలీలో కూడా, ఆ లోయలో కూడా, జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు నేను నీతో ఉంటానని అన్నాడు కదా. మరణం నిన్ను సమీపించు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నువ్వు కాల్చబడవు అని అన్నాడు. అంటే శ్రమకు సాదృశ్యంగా ఆ లోయలు నీకు చెప్తున్నాయి. మరి ఆ శ్రమ ఏం చేస్తుందంట, నీ క్యారెక్టర్ ని మార్చేస్తుందట, నీ స్ట్రెంగ్త్ ని మారుస్తుందంట. ఉన్నతమైన పర్వతము దేవుని యొక్క మహిమను గురించి తెలియపరిస్తే లోయలో నీలో దేవుని యొక్క శక్తిని తెలియపరుస్తుందట. గట్టిగా జబ్బులు పడదామా? అవును. మనకు శ్రమ రావడం వల్ల ఏమవుతుందంటే దేవుని కోసం ఎంత గట్టిగా నిలబడతామో అంత అందమైన పుష్పంగా దేవుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు. ఎంత నలిగిపోతున్నామో అంత అద్భుతంగా దేవునికి కనిపించాలి అని కోరుకుంటున్నాడు. అందుకే లోయలలో గుండా మనల్ని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క సెకండ్ స్టేటస్ ఏంటి అంటే మన జీవితంలో ఇక లోకంలో ఉన్న వాటన్నింటినీ ఆధారం చేసుకొని, దట్ మీన్స్ వాక్యంలో విశ్వాసాలు చేసిన దాన్ని తెలుసుకుని దాని ప్రకారం నేను ప్రభుని ఆశ్రయిస్తానని యేసు ప్రభులాగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, నేను నా తండ్రి దేనినైతే చూపిస్తున్నాడో ఆ క్రియలే చేస్తున్నాను, వేటినైతే వినిపిస్తున్నాడో వాటినే మీకు బోధిస్తున్నాను అని అంటున్నాడు. ఈ కొండకి ఎక్కడం వలన ప్రభువు తండ్రితో సహవాసము చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, జంతువులకు తప్ప మనుష్య కుమారునికైనా తెలియదు అని అంటున్నాడు. మరి పశువులు పక్షులు పాపం చేయలేదు కనుక వాటికి ఆ యొక్క రహస్యము తెలియపరచబడుతుంది.
మరి విశ్వాసిగా ఉంటున్న మనకు తెలియపరచబడదా అంటే వాక్యమే దేవుడు అయినాడు కనుక ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను. సో ఈరోజు చూడండి, జలములపై అల్లాడుచున్న ఆత్మ దేవుడు వెలుగు కలుగమని పలకగా వెలుగు కలిగాను. అంటే జలముల పైన ఉన్న దేవుని యొక్క వాక్యే వాక్యము. అర్థమవుతుందా? అంటే అక్కడున్న ఆ జలముల మీద ఉన్నది దేవుని ఆత్మ అయితే ఆ ఆత్మ, ఆ వాక్యము ఆయన ఉంది అని అంటున్నారు. ఆ వాక్యమే దేవుడు ఆయన. అంటే ఇక్కడ యేసు ప్రభువే, అక్కడ యెహోవా దేవుడుగా ఏకాంశంను చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూడండి, ఇన్ ద బిగినింగ్ వాస్ వర్డ్ కదా. అయితే ఇన్ ద బిగినింగ్ వాస్ జీసస్, జీసస్ వాస్ విత్ గాడ్. ఇప్పుడు ఏమొచ్చింది? జీసస్ వాస్ గాడ్. అది గ్రీక్ లాంగ్వేజ్ లో కానీ హెబ్రూ లాంగ్వేజ్ లో కానీ మనం వెరిఫై చేస్తే జీసస్ ఓన్లీ ద క్రియేటర్, ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్మైటీ గాడ్ అనేది జీసస్ ని గురించే చెప్తున్నారు. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదండి. త్రిత్వంలో ఏకత్వం కలిగిన ఆయనని మనం అర్థం చేసుకోగలగాలి. ఆమేన్. వేరు వేరు చూసి చూడడము కాదు, ఆయన సృష్టి అంతటిలో త్రిత్వం ఉంది. ఇప్పుడు పర్వతంలో మొదటి ఆధారం ఏంటి? వాక్యమే మనకు ఆధారం. అవునా? ఈ వాక్యాన్ని మనం తీసుకొని అది మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎలా నీకు వర్తించుకుంటున్నావు, ఎలా నువ్వు అనుభవింపజేసుకుంటావు, ఎలా దాన్ని బట్టి నువ్వు నడుస్తావు అనేది ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మరి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి అంటే అద్భుతాలు చేయడమా, ఆశ్చర్యకార్యాలు జరిగించడమా, ప్రవచనాలు జరిగించడమా? ప్రవచనాలు ప్రగల్భాలు అయిపోతాయంట, కానీ దేవుని వాక్యం ఎన్నటికీ నిరర్ధకము కాదు అని అంటున్నాడు. కాబట్టి ప్రవచనాలు, దర్శనాలు అవన్నీ ఒకరోజు మన జీవితంలో జరగవేమో, కానీ దేవుని వాక్యము అక్షరమైనను పొల్లైనను తప్పిపోదు అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనుష్యుడు కాదు అనేసి సంఖ్యాకాండంలో వచ్చినాడు. మాట ఇచ్చి తప్పుటకు నరుడును కాదు, పశ్చాత్తాపటకు నరపుత్రుడు చెప్పి చేయకుండునా అంటున్నాడు. అంటే చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేను నెరవేర్చే దేవుడిని అయినాను కనుక మీరు భయపడాల్సిన పని లేదు అని అంటున్నాడు. కాబట్టి వాక్యం ఎన్నటెన్నటికీ అబద్ధము కాదు. ఆమేన్, హల్లెలూయా. మరి రెండో స్టేజ్ లో మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఏ విధంగా ఒక్కొక్కరిని బ్లెస్ చేస్తున్నాడు, ఏ విధంగా దేవుని నేను మనస్సును తెలుసుకోవాలి అనేది మనము చూసుకోవాలి. 10 ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా లేదా? 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చినాడు అంటే ఆయన మనస్సును తెలుసుకోవడానికి, ఆయన ఉద్దేశ ప్రకారము ప్రజలు దేవునికి దగ్గర అవ్వడానికి. హల్లెలూయా. అంటే ఆది కాండం నుండి నిర్గమకాండం వరకు 10 ఆజ్ఞలు లేవు. నిర్గమకాండంలో వచ్చేసరికి 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. మరి ఎందుకు 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి అంటే ఏది నీతియో, ఏది దేవుని యొక్క ఉద్దేశమో తెలియపరచుకోబడడానికి మనకు అక్కడ ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి మూడోది వచ్చేసి మన జీవితంలో దేవుడు ఎందుకు 3rd స్టేజ్ లోకి వెళ్ళాలి అనేది చూపిస్తున్నాడు. మొదటి స్టేజ్ ఏమో గతం, రెండో స్టేజ్ ఏమో ప్రజెంట్, 3rd స్టేజ్ ఏమో ఫ్యూచర్ కదా. అంటే అవుటర్ కోర్ట్ లో ఎవరు ఉండాలి? యాజకుడు ఉండాలి. పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి ఎవరు ఉండాలి? వాక్యం, రొట్టెల బల్ల, దీపస్తంభం, తర్వాత బలిపీఠం ఉంటుంది. అంటే నిత్యము 24/7 దేవుడితో మనం సహవాసాన్ని కలిగి ఉంటే 3rd స్టేజ్కి వెళ్ళిపోతాము, అతి పరిశుద్ధ స్థలంలోకి. అతి పరిశుద్ధ స్థలంలో ఇక నీ దేవుడే నీకు యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నీకు యాజకుడు అవుతాడు. కాబట్టి ఆ దేవుడి యొక్క మనస్సు నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క
ఔన్నత్యాన్ని నువ్వు ఆస్వాదించాలి. అదే రూపాంతరపు కొండ అంటారు. యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు శిష్యులు చూసినారా అండి? ఎవరెవరు చూసినారు? పేతురు, యాకోబు, యోహాను, ముగ్గురు చూసినారు. ఆయన కోసం పర్ణశాల ఇక్కడ కట్టాలి దేవాలయంగా అని అంటే అక్కడ ఒప్పుకోలేదు తండ్రి అయిన దేవుడు. అంటే ఈరోజు మన నిర్ణయములు కూడా కొండ మీదకి ఇంకా తీసుకొని పోతాము. ఫర్ ఎగ్జాంపుల్, కొండలకు పారిపో అని అన్నప్పుడు ఎవరిని పారిపోన్నారండి? ఆది కాండంలో మీరు కొండకి, అక్కడున్న కొండకి మీరు పారిపోండి, మీరు పోయేంత వరకు మేము ఏం చేయలేము అని అంటారు. ఎవరిని? వెరీ గుడ్. ఆ లోతు దగ్గరికి వచ్చేసరికి మీరు కొండకి పారిపో అని దేవదూతలు చెప్తే లోతు ఏమంటాడు? వెంటనే కొండకి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది, ఆ చిన్న ఊరు దగ్గరికి వద్దామని అంటారు. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. అయితే ఆ చిన్న ఊరిని దాటుకొని మళ్ళీ కొండకి వెళ్తారు. మరి ఆ కొండ మీద పాపము జరగడం చూస్తున్నాం. సో ఈరోజు మనుషులు కొండ ఎక్కుతున్నారు కానీ రెండో స్థానంలో పడిపోతున్నారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించక ఆ 10 ఆజ్ఞలను అప్లై చేసుకొని ప్రభువే మాకు మార్గం, ప్రభువే మాకు నిత్య జీవం, ప్రభువే మాకు అతిశయమని బ్రతకలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. వెన్ను తిరిగి చూసిన ఆ యొక్క లోతు భార్య చూడొద్దు అన్నప్పుడు కూడా వెన్ను తిరిగి చూసిన ఆమె ఏమైపోయిందండి? ఉపసంహంగా మారింది. ఇప్పుడు కొండ ఎక్కిన నువ్వు వెన్ను తిరిగితే దేవునికి ఇష్టడుగా ఉంటావా? ఇష్టడుగా ఉండవు. కాబట్టి ఎక్కడ మనకు శ్రేష్టమైన ఆహారం దొరుకుతుందో అక్కడ సహవాసంలో ఉండాలి. ఆమేన్. ఆ సహవాసాన్ని బట్టి 3rd స్టేజ్ ఆటోమేటిక్ గా మనం వెళ్తాము. ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి మనము వెళ్ళిన తర్వాత వచ్చే ఆహారం చాలా విలువైనది. ఆ పరిశుద్ధమైన ఆహారాన్ని బట్టే అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళగలుగుతాము. ఆమేన్. నువ్వు దేనికోసం రూపించబడినావు అంటే అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన వ్యక్తిగా రూపించబడిన. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన వ్యక్తికి దేవుడి యొక్క కృప ఆవరించడాన్ని బట్టి అక్కడ ఇక దుఃఖం ఉండదు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది కదండి, ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేసే దేవుడుగా ఉన్నాడు, వేదన, దుఃఖము, బాధ ఉండదంట. 3rd స్టేజ్కి వెళ్ళేంత వరకు ఏముంటది? మనకి లోయ ఉంటుంది ఖచ్చితంగా. కొండలలో లోయలు ఉంటాయి, ఉంటాయి. సముద్రంలో ఒక చోట మంచినీళ్ళు దొరుకుతాయంట తెలుసా? సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకు ఒక్కొక్క చోట మంచినీళ్ళ లోయ ఉంటదంట సముద్రంలో. నేను ఒక బుక్ లో చదివిన, ఇది రియల్ గానే. ఐస్ బర్గ్స్ వస్తుంటాయంట మధ్యలో. కానీ ఐస్ బర్గ్స్ ఎట్లా వస్తాయో ఆ సముద్ర ప్రయాణం చేసే వాళ్ళకు ఒక్కొక్క చోట మంచినీళ్ళ లోయ కూడా ఉంటదంట. సముద్రంలో ఉంటది, దొరుకుతాయంట వాళ్ళకి నీళ్ళు. లోపలికి ఏముంటదో సైంటిఫికల్ గా అది వాస్తవమైనదంట. అక్కడే వాళ్ళు మంచినీళ్ళు తీసుకుంటారంట. సముద్ర ప్రయాణాలలో అంత ఉప్పు నీళ్ళలో కూడా దేవుడు జీవజలాన్ని వాళ్ళ కోసం దాచినట్టుగా లోకంలో ఆత్మీయ కొండ ఎక్కుతున్న మన జీవితంలో కూడా అన్ని చెడు అనుభవాలే రావచ్చు, కానీ అక్కడే మంచిని తవ్వుకోవాలి. ఆమేన్. హిమాలయ పర్వతాలలో అంతా ఎక్కువగా అన్ని రకాల భక్తులు అక్కడ ఉంటారంట. ఋషులు వారి వారి ఇష్టదైవాన్ని ధ్యానించడానికి, తపస్సు చేయడానికి అక్కడికి వెళ్తాంట. కానీ అక్కడ కైలాస మహర్షిని కనుక్కోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ లోకంలోనే మనం ఉన్నాము. ఈ లోకం అనే పాపపు కొండ మీద మనం జీవిస్తున్నామేమో. అయితే దీని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఈరోజు నువ్వు గొర్రె పిల్లగా నువ్వే ఉన్నావు, ఇక వేరే వాళ్ళు లేరు. గొర్రెలు కాదు, మేకలు కాదు, పొట్టేళ్ళు కాదు, తర్వాత
పశువులు రక్తాన్ని దేవుడు అంగీకరించడం లేదు. రక్తము తీసుకువెళ్ళాలి అనేది లేవికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి యేసు ప్రభు ఆల్రెడీ యాజకత్వం ద్వారా తన యొక్క రక్తాన్ని తండ్రికి సమకూర్చేసి పరలోకపు దేవాలయములో ఇంకా తన రక్తం మూరపట్టే విధంగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు అతి పరిశుద్ధ స్థలమనే నీ కొండను నువ్వు చేరుకునే సమయానికి నీ ప్రాణము, రక్తము అంటే ఏంటండి? ప్రాణం. నీ యొక్క ప్రాణ ఆత్మ దేహములతో నువ్వు ప్రభుని సమీపించాలి. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు ప్రభుని సమీపించే విధానాన్ని బట్టి ప్రభు యొక్క మహిమ దర్శనాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అంటే నీకు ఏలియాకు వచ్చినట్టుగా మెల్లనైన స్వరం వస్తుంది. యేసు ప్రభువుకు అనుగ్రహించినట్టుగా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అన్నాడు కదా. మరి నా యొద్ద నుండి తొలగించు అన్న ఆ గిన్నెను తొలగించబడదు. ఈ గిన్నెలోనిది నువ్వే తాగాలి అని ఒక దేవదూత వచ్చి వ్యక్తం చేసినట్టుగా, బయలుపరిచినట్టుగా నీ జీవితంలో కూడా ఆ యొక్క స్థలంలో నీ జీవితానికి కావాల్సిన దర్శనమా, అద్భుతమా, ఆశీర్వాదమా, అతిశయమా ఆ స్థలంలో నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం 7 కొండలని చూడకొండ, ఆదికాండం 22:2. ఇది అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి వెళ్తాడు. దీని పరీక్ష కొండ అనొచ్చు, లేకపోతే శోధన కొండ అని కూడా అనొచ్చు, లేకపోతే జవాబు కొండ అని కూడా అనొచ్చు. అంటే ఆదాముని ఇంకా బ్లెస్ చేయడానికి ముందరగా పరీక్షించినాడు దేవుడు. పరీక్షిస్తే రుద్రాలైన శారా కూడా చెప్పకుండా తన ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకువెళ్ళి బలి అర్పించే ముందర, అంటే కత్తి ఎత్తే సమయానికి, అబ్రాము నువ్వు నీ కుమారుని చంపొద్దు, ఆ చిన్నవాడి మీద నుండి ఆ కత్తి తొలగించు అని అన్నాడు. అంటే ఎప్పుడు దేవుని జవాబు వస్తుందండి? ఎప్పుడు దేవుని జవాబు వస్తుంది మనకి? పని ఆరంభించినప్పుడా? పని ముగించేటప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నీ కొండ మీద నువ్వు ఎట్లా కనిపెట్టాలా? జరగకపోయినా నీ ప్రాణాన్ని సైతం సమర్పించడానికి అబ్రహాము లాగా సమర్పించుకుంటున్నప్పుడే ఆయన స్పర్శ నీకు అర్థమవుతుంది. ఆయన అభిషేకం యొక్క తాకిడి నువ్వు ఆస్వాదించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సీనాయి కొండకి వెళ్తే నిర్గమకాండం 31:18. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలు ఇవ్వడం, అంటే దేవుని ప్రేమను వ్యక్తము చేయడం జరిగింది. నేను ఎలా ఉన్నానో నాలాగా మీరు, నేను పరిశుద్ధుడిగా అయినాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటూ 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? పరలోకానికి అద్భుతాలు చేసేవాళ్ళు పరలోకం చేరలేదంట. మరి ఎవరు పరలోకానికి చేరినారు చెప్తారా ఎవరైనా? నీలాంటి వారిదే పరలోకం రండి అని అన్నాడు. కాదు, చిన్నపిల్లల్ని అన్నారు, కాకుండా ఇంకొకటి, అఫ్కోర్స్ అది కరెక్టే. ఇంకొక మాట, తీర్పు తీర్చే సమయానికి గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు అది కూడా. కానీ ఉతుకున్న వాళ్ళు కూడా పరలోకానికి పోరంట. ఒకరికి అంగీ లేకపోతే ఇంకొకరికి అంగీ ఇచ్చినావు, భోజనం లేకపోతే మీరు నాకు భోజనం పెట్టినారు, రండి మీకోసమే పరలోకము తెరవబడి ఉంది అని అంటాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తాడంట పరలోకము? వరాలు ఉన్న వాళ్ళకి కాదు, ఫలాలు ఉన్న వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. ఫలము అంటే గలతీయులకు రాసిన పత్రిక 5,
ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు అంటే ఏమేమి ఉన్నాయి? ఆత్మ ఫలాలు అనకూడదు, అది ఆత్మ ఫలము. ఒకటే ఫలము, తొనలు. హస్తము, హస్తాలు కాదు, హస్తంలో 5,000. అలాగే ఒక పండులో 9 తొనలు ఉన్నట్టుగా 9 క్యారెక్టర్స్ కలిగి ఉండాలి ఒక మనిషి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఈ క్యారెక్టర్స్ ఉన్నవాడే దేవుని చూపించేవాడు. ఆమేన్. వరాలున్న వాళ్ళు కాదండి. ఎందుకంటే ఫరో దగ్గర ఉన్న సైన్యం కూడా, ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కూడా అద్భుతాలు చూపించినాడు. ఇక్కడ కర్రని ఇక్కడ కింద పడేసే పాము అయింది. ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కూడా, అంటే వాటికి శక్తి లేదా? అక్యురేట్ గా వాళ్ళు పని చేస్తలేరా? వీళ్ళు నీళ్ళని రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా నీళ్ళని రక్తంగా మార్చారు. చాలా టైం వరకు వాళ్ళు కూడా పోరాటం జరిగించారు కదండి. అంటే అపాధైన సాధానికి జ్ఞానం లేదా? ప్రవచించలేదా? అద్భుతాలు చేయలేదా? అంటే చేస్తాడు. కాబట్టి సంఘాలలో కూడా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, అది మనం చూడాలి. ఏం వింటున్నావు, ఏం గ్రహిస్తున్నావు, ఏం అన్వయించుకుంటున్నావు, చాలా ఇంపార్టెంట్. అద్భుతాలు చేస్తున్నారు కదా అని మనం అన్ని అద్భుతాల కోసమే వెళ్ళొద్దు. నీ జీవితంలో అద్భుతం ఉందో లేదో తెలుసుకోవడానికి నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. పరలోకానికి చేరాలంటే వరాలు కాదండి మీకు ఉండాల్సినది, ఫలము. ఫలం అంటే వరం వస్తుంది. ప్రేమ అంటే స్వస్థత అనే వరం దేవుడిస్తాడు నీకు. మంచితనం అంటే విశ్వాస వరాన్ని అనుగ్రహిస్తాడు నీకు. సో ఇలా ఆ 9 = ఈ 9 కలుపుకుంటే ఇది వస్తే అది వచ్చేస్తుంది. గిఫ్ట్ అంటే మీ బర్త్డేలకి, అక్క రేపు బర్త్డే ఉంది ఏమన్నా కేక్ తీసుకొని రా అంటారా? మీరు ఏమన్నా గిఫ్ట్ తీసుకొని రా అంటావా? అక్క బర్త్డే ఉంది రా అంటాం. పెళ్లి అంటే అక్క పెళ్లి ఉంది రా అంటాం. అంటే ఏమని అర్థం? గిఫ్ట్ తీసుకొని రా అని అర్థమా? నా స్తోమతని బట్టి, నా స్టేటస్ ని బట్టి, నా మంచితనాన్ని మీకు చూపించడానికి తెచ్చేది గిఫ్ట్ కదా. అలా నీ మంచితనాన్ని దేవునికి చూపించినప్పుడు నీకంటే మంచితనాన్ని ఆయన చూపించాలి కాబట్టి ఇచ్చేదే వరం. అయితే నువ్వేం చూపించాలి దేవునికి? ఫలమే చూపించాలి. ఫలమే ఈ కొండ. హల్లెలూయా. ఆ 3rd ప్లేస్ రీచ్ అయిన తర్వాత ఇంకో ప్లేస్ ఉంది. అది మహాదేవదేవుని నిత్యనూతనమైన తండ్రితో జీవించే జీవితాన్ని గురించి చెప్తారు. అదే ఎత్తబడే గుంపు, ప్రభుతో 1000 ఏళ్ల పరిపాలన యొక్క సమయము. పారిపోండి అంటే ఎక్కడ కీడు చూసి అక్కడ పారిపోవాలి. ఎప్పుడో 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చూసినాక నేను పారిపోతా అనడం కాదు. ఎప్పటి నుండి పారిపోవాలి? ఎప్పుడైతే క్రీస్తును నువ్వు నీ దేవుడిగా అంగీకరించినావో అప్పటి నుండి ప్రభువులో నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. హల్లెలూయా. అప్పటి నుండి ప్రభువులో నిన్ను నువ్వు స్థిరపరచుకోవడానికి ప్రథమ ఫలముగా నా ప్రభు తన తండ్రికి అప్పగించుకుంటున్నట్టుకు నేను ఆయనకు అప్పగించుకోవాలి. నిర్గమకాండంలో మోషే తనను తాను సమర్పించుకున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే మోషేకి తన మనస్సును బయలుపరిచినాడు దేవుడు, 10 ఆజ్ఞల పలకనిచ్చినాడు. తర్వాత 3వది వచ్చేసి ఆరారాతు కొండ, ఆదికాండం 8. ఇది రక్షణ కొండగా చెప్పొచ్చంట. మోషే కొండ వచ్చేసి మాట్లాడే కొండ, ఒకటి దర్శనం కొండ, మోరియా కొండ. ఏది? అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి ఆగు, నువ్వు చిన్నవాడిని బలివద్దు అని దేవుడు యొక్క మనస్సును తెలపరిచి ఇసాకును కాదు బలివాల్సింది ఒక గొర్రెను అంటూ యేసుక్రీస్తు రాకడ గురించిన ప్రవచనాన్ని అక్కడ బయలుపరచడం జరిగింది. అబ్రహామే దేవుడిలాగా ఆలోచించగలుగుతున్నప్పుడు అంతకు మించిన సంతోషం నాకు లేదు అని అక్కడ ఆలోచించి అబ్రహామును టిక్కేస్తాడు. తర్వాత సీనాయి కొండకు వచ్చేసరికి మోషేతో ముఖాముఖిగా మాట్లాడడానికి కావలసినంతగా మోషే తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు. కాబట్టి అక్కడ
దేవుడి యొక్క హృదయ అంతరంగాన్ని రెండు పలకలుగా చేసి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇస్తున్నాడు. మూడోది వచ్చేసి దేవుడు నీళ్ళలో ప్రజలని కాపాడి ఇక లోకంలో ప్రత్యేకించబడిన వారిని ఎలా కాపాడి నూతన జీవితాన్ని నోవాహు కుటుంబానికి అప్పగించినాడో అలా మనకు 1000 ఏళ్ల పరిపాలన ఆయన కుటుంబముగా ఆయనతో నడిచిన వారి ఖచ్చితంగా ఉంటది అని ఒక సింబాలికల్ గా ఈ కొండను చూపించడం జరుగుతుంది. ఆమేన్. అందులో నేను కూడా చేరియుందు నచ్చట. అవునా? ఇష్టమా అండి ఆ పాట? నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. ఎక్కడ చేరాలా? ఆయన రొమ్మును చేరుకోవాలి. ఆయన సియోను పట్టణంలో మనం ఉండాలి. ఇక్కడే ఎన్ని రోజులు ఉండాలి? అవునా? అయితే ఇక్కడుంటూ ఆయన మనసును గెలవాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి ఇక్కడుండి అన్నని చూడగలుగుతున్నాం వీడియో కాల్. ఎంతమందికి వీడియో కాల్ చేయడం తెలుసా అండి? ఆత్మను ప్రభు ఆత్మతో అనుసంధానము చేసుకున్నప్పుడు ఆయన మనస్సు మనకు అర్థమవుతుంది. తర్వాత 3 అయిపోయిన తర్వాత 4వది హెర్మోను కొండ, కీర్తన 133:3. ఇది ఆశీర్వాదపు కొండ. మరి సియోను కొండ మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె ఆశీర్వాదం ఉండాలి అంటున్నాడు. ఒక మాట చెప్తున్నాడు, ఒబేదెదోము ఇంటిలో జరిగిన ఆరాధన నీ మనసులో జరిగితే, నీ జీవితంలో జరిగితే ఖచ్చితంగా ఒబేదెదోముని నేను ఆశీర్వదించినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. సో ఒబేదెదోము ఇంటిలో రోజులు కాబట్టి మీకు ఆశీర్వాదం రావాలంటే ఈ కొండ అనుభవంలోకి రావాలి. ఎన్ని రోజులు? 90 రోజులు. ఎప్పుడైతే 90 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్ అనుకుంటే తెల్లవారుజామున ప్రేయర్ జరిగినామో అప్పటి నుండి నాకు అన్ని బ్రేక్ త్రూసే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ రోజు నుండి మీ జీవితంలో నేను ఖచ్చితంగా దేవుని ఆరాధిస్తాను, ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా దేవునితో నేను ఏకీభవిస్తానని మీరు ఏకీభవించగలిగితే గొప్ప బ్రేక్ త్రూ మీ చేతిలోనే ఉంది. మార్క్స్ 14:26లో దేవుడు ప్రార్థన కోసం వెళ్ళే కొండగా చూపిస్తుంది. తర్వాత ఆరారత్ కొండ, ఇది రక్షణ కొండ. కర్మేల్ కొండ, 2 తలంపుల మధ్య ఇజ్రాయేలీలు సఫర్ అవుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి నిజమైన దేవుడు అని తెలియపరుచుకున్నాడు. అంటే అగ్నిని కుమ్మరించి ఏలియా ద్వారా యెహోవాయే దేవుడు అని బయలుపరుచుకున్న కొండ అది. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఎందుకు మనకు పండగలా ఉంటుంది? ఏదో ఒక వచనం ద్వారా దేవుడు మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు. వాక్యం ద్వారానే దేవుని మనం ముఖాముఖిగా చూడగలుగుతున్నామా? వాక్యం ద్వారానే సంతోషంగా ఈరోజు దేవుడు మాట్లాడినాడు నాతో అని వెళ్ళిపోతున్నా అంటే ఒక నిరీక్షణ వస్తుంది కదా, విశ్వాస అభివృద్ధి జరుగుతుంది. అవునా అండి? జరుగుతుందా లేదా? అలానే మన జీవితంలో దేవుడు ప్రేమ అయినాడు కనుక, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నాకు ఖచ్చితంగా కార్య నెరవేర్పు చేసేవాడు ఆయన ఉన్నాడు అని తెలుసుకోవాలి. దానికి సాదృశ్యమైన సాక్ష్యాధారాలన్నీ వాక్యానుసారంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి వీటిని వినడం వలన ఏమవుతుందంటే విశ్వాసాధికము అవుతుంది. విశ్వాసం వరంలో ఉంది, ఫలంలో ఉంది. ఫలంలో దేవుడు పంచిచ్చినాడు, ఊరికనే ఇచ్చినాడు వాక్యం వినడం వలన. అంటే వినడాన్ని ప్రాక్టీస్ చేయడం వలన ఫలంగా మారుతాం. నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చెవులను ఇచ్చిన తర్వాత వాటిని నువ్వు చూడగలగాలి. వాటిని నీ కన్నులలో నుండి పక్కకు పోనీయకుండా అది ఒక చిత్రంగా రూపించుకోవాలి. ఇప్పుడు నా కొడుకు పుడుతున్నాడు, ఆ కొడుకు ఇలా ఎదుగుతున్నాడు, ఆ కొడుకు ఇలా వర్ధిల్లుతున్నాడు, ఆ కొడుకు భూమి మీదకి వస్తే ఇలా రాజ్యం వెళ్తాడు, ఇలా దేవునికి నచ్చినట్టుగా ఉంటాడు అని నువ్వు చిత్రీకరించుకున్న విధానాన్ని బట్టి, నువ్వు చూసే విధానాన్ని బట్టి అది ఆమేన్ అలాగే జరుగును కాక నువ్వు పలికే విధానాన్ని బట్టి జరుగుతుంది అని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగమే వచ్చేదానికి కావాల్సిన మార్గాలు తెరవబడాయి. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టి పరిచయాలు జరుగుతాయంట.
నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టి ద్వారాలు తెరవబడతాయంట. నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీ ఫేవర్ విషయంలో నీకెవరు జరిగించాలో వారు నీకు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారంట. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే తప్ప, నువ్వు దాన్ని విని ఆలోచించి చూస్తే తప్ప నువ్వు ఆ గమ్యాన్ని చేరుకోలేవు. అక్క ఆలోచించినాను, చూసినాను, పలకాలి పలకాలి అంటే వేరే వాళ్ళ దగ్గర నా దేవుడు ఎట్లా చేశాడు తెలుసా అని పిచ్చోళ్ళ మాత్రం అప్పడం కాదు. నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. గతంలో ఉన్న దుఃఖానికి చెప్పండి, ఈరోజు దుఃఖపడినప్పటికీ రేపు నేను సంతోషపడతాను. మనుషులకు కాదు మీరు చెప్పాల్సిందే. మీరు పోరాడుతున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నారు కాబట్టి మీరు చెప్పాల్సింది ఎవరికండి? పంచభూతాలు వినాలంట నీ స్వరాన్ని. అట్లనే పోయి సముద్రం కాడ అరుస్తామా? అట్లనే పోయి ఆకాశం ఎక్కి అరుస్తామా? ఉన్న దగ్గర నువ్వు ప్రార్థించే స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ముందుగానే ఆవరణంలో నమ్మి విశ్వసించిన దాన్ని పలికి నిరీక్షించడమే అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో పొందిన విధానాన్ని బట్టి, రూపాంతరం చెందిన విధానాన్ని బట్టి ఇంకా 4వ స్టేజ్కి వెళ్తాము. ప్రభువుతో ఆయన భార్యగా 1000 ఏళ్ల పరిపాలనలో ఆధిక్యత కలిగి జీవిస్తాము. ఆమేన్ చెప్దామని. పర్వతం ఒకటి, ఆరారాతు కొండ ఒకటి, కర్మేలు కొండ ఒకటి, హెర్మోను కొండ, ఓలివల కొండ, కల్వరి కొండ, సియోను కొండ. దాని మీదనే 1000 ఏళ్ల పరిపాలన మనకు దేవుడు చేయించబోతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని దీవించును గాక. మన వినికిడిలో కొండల మీద జీవించే వాళ్ళుగా మనం బ్రతుకుదాం. కొండల తట్టు కన్నులెత్తి చూద్దాం. మనకు రక్షణ ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు? యెహోవా వలననే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం.